అప్పుడే రాజేష్కి ఒక ఆలోచన వచ్చింది. అసలు ప్రభుత్వమే ఎందుకు వచ్చి బోర్వెల్ తవ్వాలి, మన కోసం మన గ్రామంలో మనమే ఒక బోర్వెల్ తవ్వితే బాగుంటుంది కదా అనే ఆలోచన వచ్చింది. వెంటనే ఇంటికెళ్ళి ఆ ఉపాయాన్ని తన భార్యతో పంచుకున్నాడు. రాజేష్ భార్య పేరు సవిత. రాజేష్ భార్య ఒక సాధారణమైన మహిళ, ఒక మామూలు రైతుకి భార్య. తన భర్త తనకు వచ్చిన ఉపాయాన్ని చెప్పగానే మారు మాట మాట్లాడకుండా రాజేష్ అడిగినట్టే తన ఇంట్లో ఉన్న బంగారం అంతా తీసుకొచ్చి రాజేష్కి ఇచ్చేసింది. ఆఖరికి తన ఒంటి మీద ఉన్న మంగళసూత్రంతో సహా రాజేష్కి ఇచ్చేసింది. రాజేష్ సంతోషంగా ఆ బంగారం తీసుకుని వెళ్ళి అమ్మి ఆ వచ్చిన డబ్బుతో బోర్వెల్ తవ్వే పనులు మొదలుపెట్టాడు. ఇందాక నేను చెప్పినట్టు బోర్వెల్ తవ్వడం అనేది అంత సులభం కాదు. రోజుల తరబడి డ్రిల్లింగ్ చేయాలి, రాత్రింబవళ్ళు పని చేయాలి. ప్రతిరోజు నీళ్లు వస్తాయా లేదా అని ఒకటే టెన్షన్. ఎందుకంటే తనకు వేరే దారి లేదు. ఆ బంగారం తన కుటుంబ భవిష్యత్తు. వాళ్ళకంటూ ఉన్న ఏకైక ఆధారం ఆ బంగారం మాత్రమే. బోరు వేసాక నీళ్లు పడకపోతే గ్రామస్తులకు పోయేదేం లేదు. కానీ రాజేష్ కలా కాదు. ఒక రకంగా రాజేష్ కుటుంబం ఇప్పుడు రోడ్డు మీద ఉంది. కానీ